హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు మంచి మోరల్ వాల్యూ ఉన్న స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇందులో నీతి చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. ఇక్కడ ఒక రాజు తన రాజ్యంలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, ఎలాంటి సమస్యలతో ఉన్నారు ఏంటా అని తెలుసుకుందామని మారు వేషంలో మొత్తం కలియదిరుగుతూ ఉంటాడంట అండి. అయితే ఒకసారి అలా తిరుగుతున్నప్పుడు ఒకరోజు నడి రోడ్డు మీద ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడంటండి. ఆ వ్యక్తి చుట్టుపక్కల మనుషులు ఉన్నా కూడా ఎవరు కూడా అతని దగ్గరికి వెళ్ళరు, ఎవరు కూడా పట్టించుకోరంట అండి. అయితే రాజుగారికి ఆమ్, అక్కడ ఆగి ఆమ్, ఎందుకు ఈ వ్యక్తి చనిపోయినా కూడా మీరెవరు పట్టించుకోవటం లేదు, ఎవరు కూడా దగ్గరికి రావడం లేదు అని అక్కడున్న జనాల్ని అడిగాడంట అండి. అప్పుడు అక్కడున్న జనాలు ఈ విధంగా బదులిచ్చారు. ఈయనేమి అంత మంచివాడు కాదు, చాలా చెడ్డవాడు. ఇతను బతికున్నప్పుడు లేని అలవాటు అంటూ లేదండి, ఈయనకి అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి, ఈయన మంచివాడు కాదు అని చెప్పారు. ఈయన్ని ముట్టుకోవాలంటేనే మాకు అసహ్యంగా ఉంది, అందుకే ఎవరు కూడా దగ్గరికి వెళ్ళడం లేదు అని చెప్తారండి. అయితే అప్పుడు ఆ రాజు ఆ యొక్క శవాన్ని తన భుజాల మీద మోసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడండి. తీసుకొని వెళ్ళేసరికి వాళ్ళ భార్య ఆ శవాన్ని చూసి ఏడవడం మొదలు పెడుతుంది. అయ్యో నా మంచి భర్త చాలా మంచివాడు చనిపోయాడు అని ఏడుస్తూ ఉంటుందండి. అయితే అలా ఏడుస్తున్నప్పుడు రాజుగారికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటి, ఎలా మంచివాడవుతాడు, అక్కడ ఉన్న జనాలందరూ ఈయన చెడ్డవాడు అంటున్నారు, మంచివాడు కాదంటున్నారు, నువ్వేమో మంచివాడు చనిపోయాడు అని అంటున్నావు, ఈ విధంగా అని రాజుగారు ఆమెను అడుగుతాడు. అప్పుడు ఆమె ఈ విధంగా బదులిస్తుంది. నా భర్త ఈ గ్రామంలోనే మద్యం దుకాణానికి వెళ్ళి రోజు 2 సీసాల మద్యం తీసుకొచ్చి కాలువలో పారబోసేవాడు. అలాగే రాత్రిపూట ఒక నర్తకి దగ్గరికి వెళ్ళి ఆ నైటు డబ్బులు చెల్లించి ఆమెను ఈరోజు తలుపులు మూసుకొని ప్రశాంతంగా పడుకో అని చెప్పి వచ్చి నా భర్త దేవుడికి నమస్కారం చేసి నిద్రపోయేవాడు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి, జనాలకి ఆయన వెళ్ళే చోటు మాత్రమే గమనించేవారు. ఆయన అక్కడికి వెళ్తుంటే ఈయనకి అలాంటి అలవాట్లు ఉన్నాయని మాత్రమే అనుకునేవాళ్ళు. కానీ నా భర్త చాలా మంచివాడు అని రాజుగారికి చెప్పింది. అయితే నా భర్తని నేను అప్పుడప్పుడు హెచ్చరించేదాన్ని, నువ్వు ఇలానే రోజు చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు నువ్వు చనిపోయిన తర్వాత నిన్నెవరు పట్టించుకోరు, నేను కనీసం నీ శవాన్ని కూడా ఎవరు ముట్టుకోవడానికి కూడా రారు అని నేను అంటూ ఉండేదాన్నండి. అప్పుడు నా భర్త నవ్వుతూ ఇలా బదులిచ్చాడండి, కంగారు పడకు, నేను ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నన్ను గొప్ప గొప్ప వాళ్ళు తన భుజాన మోసుకొని వెళ్తారు, నువ్వేమీ కంగారు పడకు అని నా భర్త చెప్పేవాడండి అని రాజుగారికి చెప్పేసరికి ఆ రాజుగారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. నీళ్లు తిరిగేసరికి వెంటనే తన సైనికుల్ని పిలిపించి తను మారువేషంలో నుంచి నిజ వస్త్రధారణలోకి వచ్చి ఆ వ్యక్తి యొక్క అంత్యక్రియలను చాలా ఘనంగా జరిపిస్తాడండి. జరిపించి ఇక్కడ నీతి ఏంటంటే, మంచి చేసే వ్యక్తికి చుట్టూ ఉన్న జనాలు అఘోరపరిచిన దేవుడు మాత్రం అఘోరపరచడండి. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందండి. అంటే ఇక్కడ మనము వెళ్ళే చోటు మాత్రమే వాళ్ళు గమనించారు, కానీ మనం ఏమిటనేది వాళ్ళకి తెలియదండి. కాబట్టి మనము మంచి పనులు చేసుకొని వెళితే మనకి నిజంగా ఈ వ్యక్తికి పట్టిన లాగే ప్రతి ఒక్కరు కూడా జరుగుతుందండి. కాబట్టి మంచి చేస్తే మన మంచి అనేది ఎక్కడికి పోదండి, తిరిగి ఏదో ఒక రూపంలో మనకి అది వస్తుందండి. దానికి మంచి నిదర్శనం అండి. కాబట్టి ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా మన పనేదో మనం చేసుకుంటూ పోతే మనకు దక్కాల్సినవి మనకు దక్కుతాయండి.